హలో ఎవ్రీవన్, ఈ రోజైతే వెజిటేబుల్స్తో పులావ్ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా ఈ రెసిపీ ఇలా ట్రై చేసి తింటే ఇదే బాగుందని చెప్తారు. అంత బాగుంటుంది. ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి చిన్నపిల్లలకి కానీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దానిలో అయితే 1 కప్ పన్నీర్ ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోండి. అలాగే 1 కప్ సోయా చంక్స్ కూడా వాటర్లో వేసేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. మనం స్టీమ్ చేసేది అందులో ఇలా పెట్టేసేసుకొని బ్రోకలీ అలాగే 1 కప్ క్యారెట్ వేసేసుకొని ఇది అయితే క్లోజ్ చేసేసుకోండి. దానిపైన మూత పెట్టేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే వెజిటేబుల్స్ని స్టీమ్ చేసేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాతకైతే ఇలా మూత ఓపెన్ చేసేసి అవి మనకి సాఫ్ట్గా ఉడికిపోయాయా లేదా చూసేసుకోండి. చూడండి, ఇక్కడ స్పూన్తో ఇలా అంటే క్యారెట్ ఎలా విరిగిపోయిందో. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసేసుకొని మనం నానబెట్టుకున్న సోయా చంక్స్ని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసేసుకోండి అన్నిటిని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అలాగే చిన్న చిన్నగా కట్ చేసిన జింజర్ వేసేసుకొని ఇది ఫ్రై అయ్యాక 1 ఆనియన్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు పక్కనే పెట్టేసేసుకున్న ఆనియన్స్ అండ్ పన్నీర్ వాటర్ నుండి సపరేట్ చేసేసి ఈ ప్యాన్ లో వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం అయితే నేను 1 కప్ బాస్మతి రైస్ తీసేసుకొని కడిగి పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఇందులో అయితే 3 కప్స్ వాటర్ అయితే పోసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఒక 30 మినిట్స్ నానబెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన పన్నీర్ అండ్ సోయా చంక్స్ లో తగినంత ఉప్పు అలాగే పసుపు అండ్ పెప్పర్ పౌడర్ కొంచెమే వేసేసుకోండి. పెప్పర్ పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీకు ఇంకా స్పైసీ కావాలంటే 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే 1 కప్ ఇలా మష్రూమ్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మనకి సోయా చంక్స్ ఉడికిందా లేదా ఇలా చెక్ చేసేసుకోండి. అది కొంచెం ఉడికిన తర్వాతకి మనం పక్కన స్టీమ్ చేసి పెట్టుకున్న బ్రోకలీ క్యారెట్ కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన బాస్మతి రైస్ స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి. దానిలో కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసేసుకొని వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే మనం రైస్ ఉడికించేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాతకైతే మనము రైస్ ఉడికిందా లేదా అయితే ఇలా చెక్ చేసేసుకోండి. మనం ఇలా అంటే రైస్ మెత్తగా ఉడికిపోవాలి. అట్లీస్ట్ ఒక 90% అయితే రైస్ ఉడికిపోవాలి. ఇక్కడే ఇంకా నాకు అవ్వలేదు కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాతకైతే మళ్ళీ చెక్ చేసేసుకున్నాను. ఇక్కడ నాకు రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం రైస్ని ఇలా స్ట్రెయిన్ చేసేసి నీళ్ళు లేకుండా మనం ఏదైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటవి కదా వాటి మీద ఇలా స్ట్రెయిన్ చేసిన రైస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం రైస్ వేసేసుకొని దీన్ని అయితే ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. దాని మీద కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ లాగా వేసేసుకొని ఆ తర్వాతకి కొంచెం మసాలా అయితే వేసేసుకోవాలి పైనంగా. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ఒక పెన పెట్టేసేసుకొని ఆ తర్వాతకి దానిపైన పులావ్ గిన్నె అయితే పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే మనకి అడుక్కు రైస్ అనేది అయితే మాడిపోకుండా ఉంటుంది. మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ అయితే ఆన్ చేసేసుకోవాలి స్టవ్. 15 మినిట్స్ తర్వాతకైతే మనకి పులావ్ రెడీ అయిపోతుంది. అది చల్లారిన తర్వాతకి ఇలాగ మూత ఓపెన్ చేసి అయితే చూసుకోండి. అంతే, హెల్దీ టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.